గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరకు దాదాపు రూపాయలు 250 కోట్లు కేటాయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈసారి జాతరకు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో 3వ ఇందిరమ్మ మహిళా భవనం కోసం కావాల్సిన స్థలాన్ని మంగళవారం స్థానికులు అధికారులకు అందజేశారు. మహిళా సమైక్య ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయలతో మహిళా భవనాన్ని నిర్మించనున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన భవిత సెంటర్ల నిర్మాణాలు, మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేయించాలని ఫిబ్రవరి నెలాఖరు నాటికి జిల్లాలోని మొత్తం 29 కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మేడారం భక్తుల కోసం మై మేడారం పేరిట వాట్సాప్ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. 7658912300 నంబర్కు మెసేజ్ చేస్తే రూట్ మ్యాప్లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చని తెలిపారు. తప్పిపోయిన వారి సమాచారం, ఫిర్యాదులు వంటి వివరాలు ఇందులో లభిస్తాయి. పాలన వైఫల్యాల నుంచి దృష్టి మార్చడానికి రేవంత్ ప్రభుత్వం విచారణల పేరిట కమిషన్ల సీట్ ఏర్పాటు చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. మంత్రి పిఏ రేవంత్ సహచరుడు బెదిరింపులపై సీటు ఉండదు. ములుగులో మంత్రి పిఏ ఇసుక దందా, బెడ్స్ కొనుగోళ్లలో కుంభకోణం, భూముల అక్రమ అమ్మకాలు వంటి వాటిపై సీటు ఉండదు అని ఆయన ఫైర్ అయ్యారు.